నిన్నెందుకు చంపుతాను నాగమణి? నా ₹1,00,00,000 నీ దగ్గరే ఉన్నాయిగా. ₹1,00,00,000 ఉన్నాయి కదా. అన్నా అది లేవా? నాకు తెలిసి కొంచెం వాడుకొని ఉంటాడు అన్న. నీకు ముందే చెప్పాగా నాగమణి, నీకు ఏదైనా అవసరం ఉంటే వాడుకోమని. సర్లే, ఎంత వాడావు? 1,00,000 అన్నా. ఓ, 1,00,000గా పోనీ. ఆ? అన్నా 2,00,000 అన్నా. రెండా? ఆ, మీ నాన్నగారి హాస్పిటల్ ఖర్చులకే? అయ్యయ్యో దాని గురించి మర్చిపోయానన్నా. మా నాన్నకు కూడా హాస్పిటల్ చూపించాలి. ఆ? ఓరి నీ మతి మరుపు తగలేదా? ఇంకా చూపించలేదా? నీ జబ్బు నాకంటుకునేలా ఉంది కదా, కొంచెం దూరం ఉంటే బెటర్. రేయ్, నువ్వు ఉండరా. మరి డబ్బేం చేసావు? మా అప్పులకి 1,00,000 దాకా ఖర్చు అయిందన్నా. ఓ, నేను ఇద్దరికి అప్పు ఇచ్చాను. ఆ? ఏంటి నువ్వు అప్పిచ్చావా? అవునన్నా. ఏది నా డబ్బుల నుంచే? అదే అన్నా అది సర్లే, ఎంత అప్పిచ్చావు? 40,000 అన్నా. సొమ్ముకూడదు సోకూడదు. మిగతా 60,000? అంటే అది నా బర్త్డేకి డ్రెస్సు, కేకు, నా పేరు మీద అర్చన, ఉండిలో డబ్బులు, నా బర్త్డే పార్టీకి మందు, మా ఆవిడికి చీరలు నగలు కొన్నానన్నా. ఏ తిక్కగా ఉందా? నీ పెళ్లికి ఇచ్చిన డబ్బులు అనుకుంటున్నావు, ఇష్టం వచ్చిన వాడుతున్నావు. అంటే అది మీరే కదన్నా అవసరానికి వాడుకోమన్నారు. అవసరాలు వేరు, ఆడంబరాలు వేరు.